అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్, అక్టోబర్లో స్కూళ్లకు భారీగా సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే అక్టోబర్ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి, ఏ ఏ రోజుల్లో సెలవులు వస్తున్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే పాఠశాల విద్యార్థులకు అక్టోబర్ నెలలో భారీగా సెలవులు అయితే రానున్నాయి. ఏడాదిలో అత్యధికంగా పండుగలు వస్తుండడంతో దసరా నుంచి దీపావళి వరకు అక్టోబర్లో 16 రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు దసరా సెలవులు అయితే ఉండనున్నాయి. ఇక అక్టోబర్ 15వ తారీఖున తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయి. ఇక అనంతరం అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 31వ తారీఖున దీపావళి రోజున సెలవు అయితే ఉంటుంది. దీంతో 14 రోజుల పాటు పండుగ సెలవులతో పాటుగా అక్టోబర్ 20, 27వ తారీఖున ఆదివారాలు కలిపి అక్టోబర్ నెలలో మొత్తం 16 రోజుల పాటు సెలవులు అయితే వస్తున్నాయి. అంటే అక్టోబర్లో కేవలం 14 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయన్నమాట. ఇక 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు అంటే 13 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు అయితే 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజుల పాటు ఉంటాయి. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు అయితే ఇవ్వనున్నారు. ఇక దసరాకు ముందు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన ఉండనుంది. ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. ఇక ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు. ఇక ఏపీలో ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు కొనసాగగా అక్టోబర్ 14 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక మొదట రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నట్లు అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించగా ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఒకరోజు అంటే అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులు అయితే ఉండనున్నాయి. అయితే క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 11 నుంచి 13 వరకు దసరా సెలవులు అయితే ఉంటాయి. అలాగే క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఇస్తారు. మిగతా అన్ని పాఠశాలలకు డిసెంబర్ 25న మాత్రమే క్రిస్మస్ సెలవు దినంగా ఉంటుంది. ఇక అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు అయితే జనవరి 10 నుంచి 19 వరకు ఉండనున్నాయి. ఇక ఏపీ విద్యా సంవత్సరం సెలవులు ఒక్కసారిగా చూసినట్లయితే దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 13 వరకు ఉంటాయి. ఇక అక్టోబర్ 31వ తారీఖున దీపావళి, డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్. క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు. ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు.